హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ యారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, 4mm పర్ల్స్ అండ్ బంచ్ బీడ్స్, కట్ బీడ్స్, 4mm చమ్కీ గోల్డ్ అండ్ సిల్వర్, 2mm sugar beads, silk threads, జర్దోజీ రింగ్, 3mm రౌండ్ కుందన్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఈ ఫ్లవర్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 3mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. తర్వాత ఈ సైడ్స్కి ఉన్న పెద్ద లీవ్స్కి మనం కట్ బీడ్స్తో హాఫ్ లోడ్ స్టిచ్ మాదిరిగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన లీవ్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టాప్ సైడ్ జర్దోజీ లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. మధ్యలో ఒక పెద్ద జర్దోజీ రింగ్ స్టిచ్ చేసి ఇప్పుడు దాని మీద నుంచి స్లాంటింగ్గా చిన్న చిన్న పీసెస్ని లోడ్ స్టిచ్ మాదిరిగా చేస్తున్నాను. తర్వాత ఈ రౌండ్ కుందన్ చుట్టూ మనం 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాప్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ కూడా మనం ఈ 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ సైడ్స్కి ఒక 2mm షుగర్ బీడ్, ఒక 4mm పర్ల్ని స్టిచ్ చేస్తున్నాను. మధ్యలో టాప్ సైడ్ ఏమో ఒక 2mm షుగర్ బీడ్, ఒక 4mm బంచ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3 టైమ్స్ ఒక 2mm షుగర్ బీడ్, ఒక 4mm బంచ్ బీడ్ని 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న బుటీ వర్క్ కోసం మధ్యలో 4mm బంచ్ బీడ్ చుట్టూ 5 టైమ్స్ ఒక 4mm పర్ల్ 2mm షుగర్ బీడ్స్ని 5 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ బుటీ వర్క్ పైన కింద కూడా మనం 4 లేదా 5 2mm షుగర్ బీడ్స్ని 3 టైమ్స్ లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి 5 లేదా 4 2mm షుగర్ బీడ్స్ని కింద మీద కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడేమో నేను ఒక 4mm చెమ్కీ విత్ 2mm షుగర్ బీడ్ దాని మీద వచ్చేటట్టు స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ కింద ఉన్న లీవ్స్కి నేను సేమ్ మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 సిల్క్ థ్రెడ్ 6 లైన్స్ తీసుకొని లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4mm చమ్కీ సిల్వర్ చమ్కీ యూజ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. మనకి కావాల్సిన ప్లేస్ అంతట్లో కూడా ఇదే విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ సిల్వర్ 4mm చమ్కీ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు యాంకర్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సిల్క్ థ్రెడ్ 6 లైన్స్ తీసుకున్నాను. నిడిల్లో పెడితే మనకి 12 లైన్స్ అవుతుంది. సో ఈ విధంగా మనకి కావాల్సిన ప్లేస్ అంతట్లో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4mm చమ్కీ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత జరీ థ్రెడ్తో లీవ్స్కి అంటే మనం సిల్క్ థ్రెడ్తో కట్ బీడ్స్తో జర్దోజీతో లీవ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా ఫిల్లింగ్ అనేది, వాటి చుట్టూ జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్లో నేను జరీ థ్రెడ్తో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. మీరు ఇక్కడ ఇంకా బార్డర్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే లోడ్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఒకటి ఫార్వర్డ్లో స్టిచ్ చేస్తే ఇంకో లైన్ బ్యాక్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి, లేదు లోడ్ స్టిచ్ అయినా చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ బార్డర్ లాగా హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వర్క్ అనేది చేసుకోవాలి. సేమ్ వర్క్సే మనం హ్యాండ్లో కూడా యూజ్ చేస్తాము, కానీ కొంచెం హెవీగా ఆల్ ఓవర్గా వర్క్ చేసుకుంటాము. ఇదేమో బ్యాక్ నెక్ డిజైను, ఇదేమో హ్యాండ్స్ డిజైను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.